This is the rhythm of the సో నేను అనమాట. హలో మార్కో, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు డుబ్రోనిక్ క్రొయేషియా, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారిక్ సిటీస్ ఇన్ ద వరల్డ్. దీన్ని పర్ల్ ఆఫ్ ది అడ్రియాటిక్ అని కూడా పిలుస్తారు. ఈ స్టన్నింగ్ వాల్ సిటీ మొత్తం కూడా సదర్న్ కోస్ట్ ఆఫ్ క్రొయేషియాలో ఉంది. ఈరోజైతే నేను బ్యూటీస్ ఆఫ్ డుబ్రోనిక్ అండ్ హిడెన్ జెమ్స్ అండ్ ఆల్సో హిస్టరీ అంతా ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాగర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మోర్ ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ అంతా కూడా మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. డుబ్రోనిక్ మొత్తం వరల్డ్ సిటీ అని చెప్పాను కదా. ఇక్కడ నుంచి నేను ఓల్డ్ టౌన్ దగ్గరికి ఒక ప్లేస్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి మనం మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. వావ్, ఈ సెటప్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి. వెరీ ఓల్డ్ మిడిల్ ఏజెస్ నుంచి కూడా ఉన్న కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. ఈ సిటీ వాల్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా హై రైజ్ ఉన్నాయి. మొత్తం కూడా స్టోన్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ స్టోనే యూస్ చేస్తారు ఆబ్వియస్లీ. సో కానీ బాగున్నాయి ఇవి. వెరీ విండీ ఉంది ఈరోజు. నా బ్యాక్ సైడ్ వ్యూ మటుకు అసలు సూపర్బ్ ఉంది. మీకు చూపిద్దామని వాక్ చేస్తున్నాను. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బాగుంది. మనం డుబ్రోనిక్ పాస్ కూడా తీసుకోవచ్చు. డైలీ కానీ వీక్లీ కానీ, అంటే మనం ఎన్ని రోజులు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అన్ని రోజులు తీసుకోవచ్చు. దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ అయితే వెరీ కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. సో అటువైపు వే కనిపిస్తుంది కదా, అటువైపు నుంచి వచ్చాను. అండ్ ఇక్కడ చిన్న టౌన్ టైప్లో ఉంది. ఇది సిటీ వాల్స్ లోపలికి ఎంట్రీ అన్నమాట. ఇలా వెళ్ళి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను అవన్నీ కవర్ చేస్తాను. వావ్, వ్యూస్ చూస్తున్నారు, అసలు అమేజింగ్ ఉంది. సీరియస్లీ అవసరం ఉంది. ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చాను, అసలు సీరియస్లీ అవసరం ఉంది. వెదర్ విండీ ఉంది అండ్ ఆల్సో సన్నీ కూడా ఉంది. అండ్ క్రౌడ్స్ కూడా ఎక్కువ లేమట. సో ఇట్స్ రియలీ నైస్. మనకి స్టాచ్యూ ఒకటి కనిపిస్తుంది కదా, అది శాన్ బ్లాస్ అంట. టోటల్ 70 స్టాచ్యూస్ ఉంటాయి. ప్రొటెక్టర్ ఆఫ్ ది సిటీ అని చెప్తారు అనమాట. ఆయన సెంట్ అని చెప్తారు కదా, పునీతులు అనేసి, అది మాట. డుబ్రోనిక్ రిపబ్లిక్ అయితే మోస్ట్లీ మనకి రోమన్ టైం నుంచి వెనీషియన్ టైమ్స్ అండ్ ఆల్సో ఒట్టోమన్ ఎంపైర్ కూడా ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారనమాట. వీళ్ళు మటుకు డిప్లొమసీ యూజ్ చేసి బోత్ ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఉండడానికి ట్రై చేసేవారు. నేనైతే సిటీ వాళ్ళు లోపలికి వెళ్తున్నాను, చూద్దాము. సో ఈ బిగ్ వాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రిపబ్లిక్ ఆఫ్ డుబ్రోనిక్ని ప్రొటెక్ట్ చేయడానికి కట్టారనమాట. ఇక్కడైతే మెయిన్లీ సాల్ట్ ట్రేడ్, అంటే మనకి ఉప్పు ఉంది కదా, ఉప్పు ట్రేడ్ చేసేవారంట. వెనీషియన్స్ 4 times ఈ సిటీని సీజ్ చేసి ఫైనల్లీ ఆక్యుపై చేశారు. అబౌట్ 100 years వాళ్ళు రిపబ్లిక్ ఆఫ్ డుబ్రోనిక్కి కంట్రోల్ చేశారన్నమాట. అండ్ నార్త్ కోస్ట్ అంతా కూడా వెనిస్ కంట్రోల్లోనే ఉండేదంట. వాళ్ళు బిగ్ టైమ్ మెరిటైమ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికైతే నేను డుబ్రోనిక్ ఓల్డ్ టౌన్ దగ్గర ఉన్నాను అనమాట. ఈ బార్డర్ కనిపిస్తుంది కదా, అంతా కూడా అది ఓల్డ్ టౌన్ వాల్స్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. మధ్యలో మనకి ప్లాకా అనేసి ఉంటుంది కదా, స్టార్డన్ అనేసి మెయిన్ స్ట్రీట్. అబౌట్ 10 minutes వాక్ చేసేవచ్చు. అండ్ డిఫరెంట్ ఇన్వేషన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఆ వాల్స్ అన్ని బిల్డ్ చేశారన్నమాట. అది మెరీ టైమ్ కంట్రోల్ చేయడానికి అవన్నీ కూడా ఉండేవి. మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐడియా ఉంటే ఈ పర్టికులర్ డుబ్రోనిక్ సిటీని బ్లాక్ వాటర్స్ అని పిలిచేవారన్నమాట. ఈ సిటీని కలర్డ్ సిటీ అని కూడా పిలిచేవారంట. ఎందుకంటే ఇక్కడ వాటర్లో క్లాత్స్కి కలర్స్ అప్లై చేసేవారంట. బట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మటుకు బ్లాక్ వాటర్స్ అని పిలిచేవారు. సో చాలా హిస్టరీ ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ రోమన్స్ నుంచి ఒట్టోమన్ ఎంపైర్, వెనీషియన్స్, చాలా హిస్టరీ ఉంది. మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అదైతే క్రొయేషియన్ ఫ్లాగ్. రైట్ సైడ్ ఉన్నది సెయింట్ ప్రొటెక్టర్ అని చెప్పాను కదా, ఆయన ఫోటో ఉంటుంది అనమాట అందులో. వావ్,
లోపలికి మనం ఎంటర్ అవగానే ఇలా ఉంది. ముందు మెయిన్ స్ట్రీట్ అని చెప్పాను కదా, ఇదే మనకి మెయిన్ స్ట్రీట్. అబౌట్ 300 మీటర్స్ ఉంటుంది. 5-10 మినిట్స్లో మనం వాక్ చేసొచ్చు. బోత్ సైడ్స్ కూడా చిన్న షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడైతే జనాలు నించొని, అక్కడ చిన్న స్టోన్ టైప్ ఉంది కదా, నించొని హ్యాండ్స్ స్ట్రైట్గా బ్యాలెన్స్ చేసి షర్ట్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తే లవ్ ఆఫ్ యువర్ లైఫ్ దొరుకుతారంట. అందుకనే చాలామంది అలా ట్రై చేస్తారు. బట్ జనరల్గా అయితే అలా సపోర్ట్ తీసుకోకూడదు, మన ఓన్గా చేయాలి. ఇక్కడ బేసికల్లీ డిజైన్స్ అయితే రెనోసాన్స్ అండ్ గోతిక్ డిజైన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ చర్చ్ కనిపిస్తుంది కదా, చాలా ఎర్త్క్వేక్స్ వచ్చాయంట. ఇది ఒక్కటే సర్వే అయిందంట అది అందులో. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ సిటీస్లో మనకి టూర్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్ సిటీస్లో లోకల్స్ ఒక టూర్స్ చేస్తారు, ఫ్రీగా కూడా చేస్తారన్నమాట. అలాంటిది నేను ఒకటి బుక్ చేశాను. ఆయన పేరు మార్కో. ఆయన 1 by 1 మొత్తం హిస్టరీ నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డుబ్రోనిక్ ఓల్డ్ టౌన్ అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ముందుకెళ్తే షాప్స్ అని చెప్పారు కదా, మెయిన్ స్ట్రీట్ అటువైపు వెళ్తున్నమాట. చాలా హిస్టరీ ఉంది అసలు. ఆయన చెప్తుంటే 1 by 1 వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అన్నమాట. వీళ్ళు డుబ్రోనిక్ రిపబ్లిక్ మటుకు మెయిన్లీ ఈస్ట్కి వెస్ట్కి కొంచెం స్టేబుల్గా అంటే బ్యాలెన్స్డ్గా ఉండేవారంట. ఎవరికి సపోర్ట్ చేయకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట. ఇక్కడైతే చిన్న గల్లీ స్ట్రీట్ ఉంది, అటువైపు తీసుకెళ్తున్నారు ఆయన. ఇలాంటి గల్లీ స్ట్రీట్స్ అయితే చాలా ఉన్నాయి. వెరీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అండ్ సెటప్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి. So this one is 1907 and the scholar said it's a definitely similar age in a way, probably not that directly, but it's basically what was happening. Somebody was playing something, making noise basically, and this is a church, possibly it was priest, doesn't have to be, but ఇక్కడ నేను గల్లీలో ఉన్నాను కదా, ఇది 14-15 సెంచరీలో చర్చెస్, ఆర్ఫనేజ్ అండ్ ఎల్డర్లీ పీపుల్ ఉండేవారంట. వాళ్ళందరూ కూడా ఈ స్ట్రీట్స్లోనే మూవ్ అయ్యేవారంట. ఇక్కడ రైట్ సైడ్ వాల్స్ ఉన్నాయి కదా, అక్కడ వెరీ ఓల్డ్ రైటింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెయింటింగ్లా వేశారు, కొంతమంది రాశారన్నమాట. ఇదైతే 13th, 14th and 15th సెంచరీలో నుంచి కూడా ఉన్న స్ట్రీట్ మాట ఇది. ఇలాంటి ఓల్డ్ చర్చెస్ అన్నీ ఉండేవంట. అండ్ ఆల్సో ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్ అన్నీ రాశారంట. అంటే ఇక్కడ వైట్గా ఉండండి, గొడవ చేయకండి అన్నట్టు రాశారంట. ఇది ఇన్స్క్రిప్షన్స్. ఇలాంటివి అయితే 14th and 15th సెంచరీ నుంచి చాలా ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్. డుబ్రోనిక్ ఓల్డ్ టౌన్ అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉండేది. ప్రస్తుతానికైతే నమస్తే. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇది ఒక వేరే గల్లీ. ఈ స్ట్రీట్స్ అయితే అసలు మస్తు ఉన్నాయి. ఇంతకు ముందు అయితే క్లోజ్ టు 6,000 జనాలు ఉండేవారంట. ఇప్పుడైతే ఓన్లీ 700 మందే ఉన్నారు. ఎందుకంటే పార్ట్లీ చాలా మనకి ఐటమ్స్, మనకి గ్రోసరీస్ ఇలాంటివన్నీ తెచ్చుకోవడం చాలా కష్టమయ్యేదంట. ఆల్సో కార్లు అలాంటివి కూడా నాట్ అలౌడ్. అండ్ ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా ఆల్టర్ చేయాలంటే చాలా పర్మిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎందుకంటే వెరీ ఓల్డ్ హిస్టరీ ఉంది అండ్ చాలా మనకి యాంటిక్ పీసెస్ అన్నీ కూడా దొరుకుతుంటాయి అన్నమాట. క్రొయేషియా బేసికల్లీ క్యాథలిక్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ రీసెంట్లీ ఈ టౌన్లోని ఇలాంటి ఆర్థోడాక్స్ చర్చెస్ అండ్ ఆల్సో మాస్క్ ఒకటి ఉందంట. ఇలాంటివన్నీ కూడా అలౌ చేశారు. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ మనకు ఒక సినగోగ్ కూడా ఉంది. ఇలాంటి అంటే మల్టీ కల్చరల్ అండ్ మల్టీ రిలీజియన్ ఎంకరేజ్ చేయడానికి ఇలాంటివి కూడా అలౌ చేస్తున్నారంట. ఇంతకు ముందు ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు పెద్ద బోర్డ్స్ బయట పెట్టి ఇవన్నీ బ్లాక్ చేసేవారంట. గవర్నమెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట, అలా యూజ్ చేయకండి. ఈ ల్యాంటర్న్స్ ఉన్నాయి కదా, వాటి మీద నేమ్స్ రాసుకొని అవే మీరు మార్కెటింగ్ చేసుకోండి అని చెప్తే మోస్ట్ ఆఫ్ ద షాప్స్ అన్నీ కూడా అలానే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్రాస్ చేసింది పిజ్జా, దానికి ముందు కనిపిస్తుంది కదా ఏటీఎం అంట, దానికి కూడా ల్యాంటర్న్కి ఏటీఎం అని పెట్టారు. సో అక్కడ గల్లీలోంచి కొంచెం ముందుకు వస్తే మనం ఈ జంక్షన్లోకి వస్తాము. ఇవన్నీ కూడా లోకల్ మార్కెట్ అండ్ వైల్డ్ వెజిటేబుల్స్ కూడా చాలా దొరుకుతాయంట. అవన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే కనిపిస్తాయి కదా, ఇవన్నీ కూడా వైల్డ్ ఆస్పారగస్ అంట. ఇలాంటివి బాగా దొరుకుతాయి. ఇక్కడ గల్లీలు అయితే మస్తు ఉన్నాయి. ఇదొక మార్కెట్ ఏరియా అన్నమాట. నేను ఆ సందులా ఉంది కదా, అటువైపు నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఒక చిన్న మార్కెట్. లోకల్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ వైల్డ్లో దొరికే వెజిటేబుల్స్ టైప్ అన్నీ కూడా అమ్ముతున్నారు. మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఐడియా ఉంటే వాక్ ఆఫ్ షేమ్ అనేసి ఒక సీన్ ఉంటుంది అన్నమాట. షేమ్ అని, అది ఇక్కడే షూట్ చేశారు. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. వీళ్ళు ప్రొడక్షన్ గ్రూప్ అంతా ఇలాంటి లొకేషన్స్ అంతా సెలెక్ట్ చేసి
ఈ పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేశారంట. చాలా లొకేషన్స్ డుబ్రోనిక్ నుంచే ఉన్నాయన్నమాట. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తే ఈ సీన్ మీకు గుర్తుంటుంది. ఈ పర్టికులర్ మార్కెట్లో చాలా మూవీస్ కూడా షూట్ చేశారు. ఈ స్ట్రీట్స్ ఉన్నాయి కదా అటువైపు. ఇక్కడ మనకి వాక్ ఆఫ్ షేమోస్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ విండోస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనీ పే చేస్తారంట. విండోస్ ఓపెన్ చేయకూడదు అనేసి, చేయొద్దనేసి రిక్వెస్ట్ చేశారంట. ఎందుకంటే షూటింగ్లో మధ్యలో ఓపెన్ చేస్తే ఆ సీన్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనేసి. ఇంకా పైకి వెళ్తున్నాను. వావ్, వ్యూ చూసారా? సో నేను కూడా వాక్ ఆఫ్ షేమ్ చేస్తాను, బట్ ఆమె కిందకి వెళ్తుంది, నేను పైకి వెళ్తున్నాను. అందరూ కూడా షూట్ చేసుకొని షేమ్ 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 అంటున్నారు. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే అందులో నాకు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ నాకు నచ్చిన క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ ఖలీసీ క్యారెక్టర్ మొత్తం బిల్డ్ చేసి మంచిగా బిల్డ్ చేసి లాస్ట్లో చంపేస్తారు. ఐ వాజ్ లైక్ సో సాడ్. ఇక్కడ లోకల్ పీపుల్ అయితే మోస్ట్లీ హౌస్ రెంట్స్ యూజ్ చేసే సర్వే అవుతారంట. త్రూ అవుట్ ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఎక్కువ రెంటింగ్ ఇస్తారు అండ్ వింటర్ టైంలో వాళ్ళు ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తారు. ఈ గల్లీ స్ట్రీట్స్ అయితే అసలు మస్తు ఉన్నాయి. అక్కడ చూసారు కదా అపార్ట్మెంట్, ఎక్కడికి వెళ్ళినా సరే అలా అపార్ట్మెంట్ అని అలా రాస్తున్నాయి. సో ఇదైతే వెరీ ఓల్డ్ చర్చ్ రిమైన్స్ అంట. ఐ థింక్ షూర్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అలాంటి సిరీస్ ఏమైనా షూట్ చేయాలంటే ఇవి పర్ఫెక్ట్ ప్లేసెస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సపరేట్గా సెట్స్ ఏమీ అయిన అవసరం లేదు. మినిమం కొంచెం ఎఫర్ట్ పెడితే ప్రాబ్లీ మంచి సీన్స్ వస్తాయి. ఇక్కడైతే కొంచెం వుడెన్వి వేశారు, ఫ్లాట్ ఉన్నాయి, చూసుకొని నడాలి. ఇలాంటి డోర్స్ అయితే మస్తు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే కెథడ్రిల్ అంట. ఆర్చ్ బిషప్ అంటాం కదా, ఆయన అయితే అక్కడ ఉండేవారంట. క్రొయేషియా అయితే యుగోస్లేవియాలో పార్ట్ కింద ఉండేదన్నమాట. అండ్ వాళ్ళు వీళ్ళని బొంబార్డ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద కిందన ఉన్నాయి కదా అవన్నీ డ్యామేజ్ అయిపోయామాట. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అయితే రీప్లేస్ చేశారు. పాతది అక్కడ గ్రెనేడ్ ఏదో పడి అలా రీప్లేస్ అయ్యేది. రిమైన్స్ అయితే ఇప్పటికీ మనకి ఇలా అక్కడ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది 2/3 ఆఫ్ ది రూఫ్స్ ఉన్నాయి కదా మనకి ఈ పర్టికులర్ డుబ్రోనిక్, ఇవన్నీ కూడా మనకి డ్యామేజ్ అయిపోయామాట, రీప్లేస్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా వార్ అయ్యేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్కి తగిలిన రిమైన్స్ మాట. అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అది కెథడ్రల్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ దాంట్లో ఉండేది. అండ్ ఇది గవర్నమెంట్ బిల్డింగ్. అండ్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అది ట్రేడర్ హౌస్. టాప్ రూఫ్ టైల్స్ మీకు చూస్తే అవి చాలా పాత అన్నమాట. అది ట్రేడర్స్ బిల్డింగ్. ప్రస్తుతానికి అయితే రెనోవేట్ చేస్తారు, క్లోజ్ చేసి ఉంది. రిపబ్లిక్ ఆఫ్ డుబ్రోనిక్లో మెయిన్ కంట్రోలింగ్ బిల్డింగ్స్ అని కూడా ఈ జంక్షన్ దగ్గరే ఉండేవన్నమాట. ఇక్కడ బిల్డింగ్లో ఇలాంటివి ఉన్నాయి కదా, బిల్డింగ్ని ఈవిల్ ఐస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి బయట ఇలా ఉన్నాయి. మన ఇంటి ముందు బయట కూడా పెడతాం కదా కొన్ని, అలాంటివి. ఆపోజిట్ కనిపిస్తాం కదా, ఆయన పేరు మారిన్. విలియం షేక్స్పియర్ ఎలా ఉన్నారో అలాగే క్రొయేషియాలో ఈయనన్నీ కూడా డ్రామాస్ అన్నీ కూడా రాసేవారంట. చాలా కామెడీ డ్రామాస్ అన్నీ కూడా ఎక్కువ రాసేవారు. అండ్ లాస్ట్లో ఒక సాడ్ స్టోరీ ఒకటి రాశారంట. రాసిన తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. అదొక ఒమెన్ టైప్లో చెప్తారు. 16th centuryలో ఒక రైటర్ అన్నమాట ఆయన. ఇప్పుడైతే పోర్ట్ ఎంట్రన్స్ ఉండదు కదా, అక్కడికి వెళ్తున్నాము. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, సూపర్బ్ ఉంది. ఇది పోర్ట్ ఏరియా అన్నమాట, డుబ్రోనిక్లో పోర్ట్ ఏరియా.
మార్కో ఈయన పేరు. ఈయన నాకు డుబ్రోనిక్లో టూర్ గైడ్ అనమాట. హలో మార్కో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను డుబ్రోనిక్ పోర్ట్ ఏరియాలో ఉన్నాను. ఇది వెరీ ఓల్డ్ ఏరియా అన్నమాట. ఇక్కడైతే ఇంతకు ముందు షిప్ కన్స్ట్రక్షన్ కూడా జరిగేవంట. అక్కడ మనకి యాంకర్వి పెట్టేవి కనిపిస్తున్నాయి కదా. అండ్ అటువైపు ఫోర్ట్రెస్ ఉంది కదా, అదైతే 16th సెంచరీలో బిల్డ్ చేశారంట. సో క్రొయేషియాలో డుబ్రోనిక్ ఇంతకు ముందు ఇండిపెండెంట్గా ఉండేదన్నమాట. రిపబ్లిక్ ఆఫ్ డుబ్రోనిక్ అన్నట్టు ఉండేదన్నమాట. లైక్ వెనిస్ ఉండేది కదా. సో వెనిస్ మెయిన్లీ ఈ నార్త్ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏరియా కూడా అంతా కూడా కంట్రోల్ చేసేవారంట. వాళ్ళు ఒక 100 years డుబ్రోనిక్ని ఆక్యుపై చేశారు. తర్వాత వీళ్ళు ఫ్రీ అయిపోయిన తర్వాత అబౌట్ 500 years వరకు వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెరీటైమ్ బిజినెస్ మొత్తం కంట్రోల్ చేసేవారు. ఇంతకుముందు చెప్పాను కదా, మనకి సాల్ట్ ట్రేడింగ్ అండ్ డిఫరెంట్ ట్రేడింగ్స్ అన్ని కూడా చాలా చేసేవారంట. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ ఉన్నది కదా, అది షిప్స్లో వీళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరికైనా అప్పట్లో ప్లేగ్స్ అలాంటివి ఉండేవి కదా, వాళ్ళందరినీ అక్కడ ఆపేసి చూసి చెక్ చేసేవారంట. 30 days అక్కడ ఉంచేవారంట. మంచిగా అయితే ఇటువైపు తీసుకొచ్చారు, లేదంటే ఇంకా అటువైపే వదిలేసేవారంట. సో ఇక్కడ పోర్ట్ ఏరియా అయితే మీకు ఫుల్గా ఒక రౌండ్ చూపిస్తాను. ఇది మెయిన్ పోర్ట్ ఏరియా చెప్పాను కదా, ఇక్కడ షిప్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగేవంట. డుబ్రోనిక్ విజిట్ చేయాలంటే జూన్, జూలై, ఆగస్టు హై టైం అన్నమాట. చాలా బిజీ ఉంటుంది. కొంచెం ఎర్లీగా మీరు బుక్ చేసుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లోకి ఉంటుందన్నమాట. అక్టోబర్, సెప్టెంబర్ అయితే స్విమ్మింగ్కి మంచిదంట, బెటర్ ఉంటుంది. అయితే పోర్ట్ ఏరియా అని చెప్పాను కదా, దాని పక్కనే ఇది ట్రటోరియా అనేసి ఒక రెస్టారెంట్ బాగుంటుందని చెప్పారు. మా లోకల్ గైడ్ అయితే ఈ రెస్టారెంట్ని సజెస్ట్ చేశారు. ఇక్కడైతే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, బురాటాస్, ఆక్టోపస్, ఆయిస్టర్ ఇలాంటివన్నీ కూడా. అందులో హోమ్ మేడ్ పాస్తా విత్ బురాటా ఉంది కదా, అది బాగుంటుందని చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ లోకల్ ఫేమస్ ఏంటంటే ఆక్టోపస్ కార్మెన్ అంట. చాలా రోజులైంది ఆక్టోపస్ ట్రై చేసి, నేను ట్రై చేస్తాను ఒకటి. వావ్, ఆక్టోపస్ కార్మెన్ అయితే వచ్చింది. తిని చూస్తాను ఎలా ఉంటుందో. నేను ఎప్పుడో గ్రీస్లో ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తాను. అండ్ కొంచెం అన్హెల్దీ పొటాటోస్ కూడా చెప్పాను. సో ఇక్కడికి కనిపిస్తుంది కదా, ఇది పాస్తా బురాటా బాగుంటుందని చెప్పారు. సో ఆక్టోపస్ కార్మెన్ మంచిగా బాయిల్ చేస్తే అప్పుడు కర్రీలాగా కుక్ చేస్తారంట. టొమాటో, పొటాటో, ఆలివ్స్ అండ్ కొంచెం టాపింగ్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వెరీ వెల్ డన్ ఉంది, చాలా ఫుల్ బాయిల్ చేశారు. కొంచెం సాల్టీ ఉందన్నమాట, నాట్ బ్యాడ్. గ్రీస్లో ఎప్పుడో చాలా నాళ్ళ క్రితం ట్రై చేస్తాను, మళ్ళీ ఇదే ట్రై చేయడం. అక్కడైతే కొంచెం ట్యాగీ ఉందన్నమాట, వెరీ వెల్ డన్ లేదు కుక్. ఇదైతే వెల్ డన్ అని చెప్పారు, అందుకే తీసుకున్నాను. బట్ లోకల్ డిష్ అని చెప్పారు, నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఇది ఫస్ట్ చూసి పొటాటో అనుకున్నాను, పెలేటా అంట. మిల్క్ యూస్ చేసి కుక్ చేస్తారు. సో బేసికలీ నేనైతే ఆక్టోపస్ కార్మెన్ ట్రై చేశాను. వెల్ డన్ బాయిల్ చేశారు అండ్ డిఫరెంట్ లోకల్ ఫ్లేవర్స్, సాసెస్ అన్నీ కూడా యాడ్ చేశారన్నమాట. వెజిటేరియన్ బురాటా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడికి వస్తే అది కూడా ట్రై చేయొచ్చు. కార్మెన్ ట్రటోరియా అన్నమాట రెస్టారెంట్ నేము. సో పక్కనే మనకి ఎక్వేరియం కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఓల్డ్ సిటీ వాల్స్ ఉన్నాయి కదా, ప్రొటెక్టెడ్ వాల్స్, దాని మీద మనం జస్ట్ వాక్ చేసి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఒక రౌండ్ వేయచ్చు అన్నమాట. బట్ ఎర్లీ ఈవినింగ్ అయితే తొందరగా క్లోజ్ చేస్తారు, సన్సెట్కి ముందే. అదొకటే చూసుకోవాలి. వావ్, ఇక్కడ నుంచి వ్యూస్ అయితే మటుకు అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అసలు సీరియస్లీ ఉన్నాయి, మీరు పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. సో మన తెలుగు వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.